విర్రవీగే ప్రభుత్వానికి దేవుడు ఎక్కడ పెట్టాడు అనమాట? ఒక నది అవతలే పెట్టాడు. యూఫ్రటీస్ నది అవతలే పెట్టాడు. యూఫ్రటీస్ నది అనేది ఉందా లేదా? ఆ నది పక్కనే పెట్టాడు అనమాట. చాలా మంది గర్వించిన నాకు ఎవడో సరిపోడు అనుకుంటాడు, వాడు పక్కనే ఉంటాడు సంగతి ఎవరికే తెలియదు. అలాగే ఈ రోమా ప్రభుత్వాన్ని నాశనం చేయటానికి దేవుడు పక్కనే చిన్న ప్రభుత్వాన్ని పెట్టాడు. అది పార్దీల ప్రభుత్వం అనమాట. పార్దీల దేశం, అది పార్దీలు అంటారు వాళ్ళని. ఆ పార్దీల ద్వారానే ఈ యొక్క రోమా ఆధిపత్యాన్ని నాశనం చేశాడు దేవుడు. మనం కొంచెం అవగాహన కలిగినవన్నీ కొంచెం ముందుకు వెళ్తే 12 అధ్యాయమే మనకి ఇంచుమించు ఒక పూట అట్టొచ్చు, ఒక రోజు అట్టొచ్చు. 13 అధ్యాయము ఒక పూట పట్టొచ్చు. ఇవి ఎక్కువగా అలంకారీతిగా చెప్పబడినాయి కాబట్టి ప్రతి విషయాన్ని కూలంకుషంగా చెప్పుకోవడానికి ఇబ్బంది. ఈ సిగ్నల్స్ అనేవి మనకి ఆల్రెడీ ప్రకటనలు చదివాం కదా, ఇవి ఈజీగా ఉంటాయి. దేవుడు బోర్లో అన్నప్పుడే 7 బోర్లు అన్నప్పుడే వాళ్ళకన్నీ దేవుడు ముందుగా సిగ్నల్స్ ఇచ్చాడు మార్చుకోవడానికి. అది ఈజీగా అర్థమవుతుంది. అది ఒకవేళ అంత లోతైన విషయంగా అర్థం అవ్వకపోయినా కానీ ఇది కూడా దేవుడు సిగ్నల్. 6వ బోర్ అయినా 5వ బోర్ అయినా అది సిగ్నల్ అనే సంగతి మనకు అర్థమవుతుంది. అవునా కాదా? సిగ్నల్ అందుకని మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చిన ఒక పరిస్థితి అని అర్థమవుతుంది మనకి. అయితే కొన్ని మరెక్కువగా ఉన్న విషయాల్ని మనం ఆలోచించుకోకుండా 11, 12, 13 అధ్యాయాలు కొంచెం చాలా కష్టతరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇంతకు ముందు అబద్ధ బోధల వల్ల మనకి అబద్ధ బోధలు బట్టి కొంత ఇబ్బంది లేకపోతే అనుమానం కలిగి ఉండొచ్చు అనమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా మనం స్టడీ చేద్దాం. అధ్యాయము ఇంకా ఏడో సిగ్నల్స్ చెప్పలేదు. 7వ సిగ్నల్ చెప్పుకోకుండా మధ్యలో కొంత విరామ సందేశాన్ని, అంటే కొద్దిగా కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు అనమాట. 7వ బోర ఓదబడక ముందు దేవుని ప్రజలైన వాళ్ళు పడే సమస్యలు ఇవి కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అది మనము చదువుతూ వెళ్దాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘం ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ధనుసు ఉండెను. ఆయన ముఖము సూర్యముఖం వలె, ఆయన పాదాలు అగ్నిస్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండేను. అది అంటే పుస్తకం అంటే ఏంటి? సందేశం. పుస్తకం అంటే ఏంటి? సందేశం. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, మన ఎహెజ్కేలు గ్రంథం చదవడం చూసాం. చెరలో ప్రజలకి ఏమి చెప్పాలో దేవుడు తన సందేశాన్ని ఇచ్చాడు. ఎవరికి? ఎహెజ్కేలుకి. అవునా? చెరలో తన ప్రజలైన వాళ్ళకి ఏమి ప్రకటించాలో, ఏమి ప్రవచింప చేయాలో ఆ విషయాల్ని ఎహెజ్కేలుకి ఆనాడు దేవుడు ఒక పుస్తక రూపంలో సందేశం ఇచ్చాడనమాట. పుస్తకం అనగానే అందులో సందేశం ఉంటుంది. అవునా? పుస్తకం అంటేనే సందేశం ఉంటుంది. కాబట్టి సందేశము అని చెప్పుకోకుండా పుస్తకాన్ని ఆయన ఒక దేవదూత పుస్తకం పట్టుకొచ్చి ఇచ్చాడనమాట. ఎవరికి? యోహాను గారి. ఎహెజ్కేలు గ్రంథం 3వ వచనంలో చెప్పబడినట్టుగా ఆయన తన కుడి పాదము సముద్రం మీద, ఎడమ పాదం భూమి మీద మోపి సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించాడు. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దము కలిగింది. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయిపోతుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము. అంటే అది ఉగ్రత కాబట్టి దాన్ని ఇంకా అప్పుడే చెప్పొద్దని చెప్పేసి ఆదేశాడు అనమాట. మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూసిన ఆ దూత తన కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవిస్తున్న వాడిని తోడుని ఒట్టు పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఓదబోతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని
చెప్పాను అనమాట. కాబట్టి 7వ దూత పలుకు దినముల్లో అతడు బోర ఊదబోతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అంటే అర్థం ఏంటనమాట, సువార్త ఏమవుతుంది అనమాట, సువార్త అనేది తెలియజేయబడుతుంది అనమాట. సువార్త ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం సమాప్తం అవుతుంది. అంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడో ఆ విషయాలు అనేవి ఏమవుతాయి అనమాట, ముగించబడుతుంది అన్నమాట. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరం మరలా నాతో మాట్లాడుతూ, నీవు ఈ సముద్రం మీద భూమి మీద నిలుచున్న ఆ దూత చేతిలో ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకున్నామని చెప్పి వెంటనే నేను ఆ దూత వద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకాన్ని నాకు ఇమ్మని అడగా, ఆయన దాన్ని తీసుకుని తినేయము, అది నీ కడుపునకు చేయగలను గాని నీ నోటికి తేనె వలె మధురంగా ఉందని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకాన్ని దూత చేతిలోని తీసుకుని దాన్ని తినివేసుకుని, అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను గాని నేను దాన్ని తినివేసిన తర్వాత నా కడుపు చేదాయను. సన్నివేశం యెజ్కేలు గ్రంథము 2:8-3:3లో మనకి చెప్పడం జరిగింది. అప్పుడు వారు నీవు ప్రజలు గూర్చి, జనాలు గూర్చి, ఆయా భాషలు మాట్లాడే వారు గూర్చి, అనేక మంది రాజులు గూర్చి మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పేది. అంటే సందేశం ఏంటి చెప్పండి. ఇప్పుడు సందేశం ఏంటి, అక్కడ ఉన్న ప్రజలకి, రాజులకి జరగబోయే విషయాల్ని ప్రవచించడమే ఆ చిన్న పుస్తకం అన్నమాట. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడు దేవదూత ద్వారా యోహాను గారికి అక్కడ ప్రవచింపవలసిన సందేశాన్ని అందించడం, దేవుడు దేవదూత ద్వారా అక్కడ ప్రజలకి ప్రవచించాల్సిన సందేశాన్ని తెలియపరచుట. అంతేగాని దేవదూత ఆత్మ కాబట్టి భౌతికంగా పుస్తకం ఎందుకు ఉంటుంది అర్థమైనా. కాబట్టి పుస్తకాన్ని తినేయటం ఏంటి అని అంటే దేవుని సందేశాన్ని ఒక బోధించేవాడు ఎప్పుడు కూడా దేవుని సందేశాన్ని బోధించేవాడు ఎప్పుడు కూడా తీసుకోవాలి. అంటే ఆ పుస్తకాన్ని అంటే ఆ సందేశాన్ని జీర్ణించుకోగలగాలి. కాబట్టి దేవుని సందేశం ఎప్పుడు కూడా మధురమైందే, అవునా. కానీ అది అనుసరించేటప్పుడు మాత్రం చేయలేని అనుభవాలు ఎదురవుతాయి, అవునా. ఇప్పుడు భార్య భర్తకి లోబడి ఉండాలన్నారు. లోబడి ఉండాలంటే లోబడుతున్నప్పుడు తను ఎన్నో చేయలేని అనుభవాలు ఎదుర్కొంటారా. అలాగే భర్త తన భార్యని ప్రేమించాలి. ప్రేమించేటప్పుడు ఆయన ఎన్నో చేయలేని అనుభవాలు ఎదుర్కొంటారు. అలాగే మనం ఆర్థికంగా ఎంతో మంది సహాయం చేస్తున్నాం. ఆ మంచి పని చేస్తున్నప్పుడు ఎన్నో చేయలేని అనుభవాలు ఎదుర్కొంటాం. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించేటప్పుడు ఎప్పుడు చేయలేని అనుభవాలు ఎదుర్కొంటాం మనం. స్వార్థ ఇప్పుడు వాక్యం ప్రకటించే కాడ కూడా అంతే. అదే బైబిల్ తరగతులు ఎక్కడైనా జరుగుతున్నాయి అనుకోండి, మనము త్యాగపూరితంగా బోధిస్తున్నాం అనుకోండి, అక్కడ మనకు చేయలేని అనుభవాలు ఎదురవుతాయి. ఎందుకని దేవుని సందేశం మధురమైందే, కానీ ఆచరించినప్పుడే ఏమెదురవుతుంది, చేయలేని అనుభవం. శుభవార్త అంటే సిలువను కూర్చున్న వార్త విలువైందే కాదా. కానీ నువ్వు అన్ని జనులకి వెళ్ళి సువార్త చెప్పు, ఆ అన్ని జనులకి వెళ్ళి సిలువను కూర్చున్న శుభవార్త చెప్పు, ఏమెదురవుతాయి నీకు, చేయదైనా అనుభవాలు, తిట్టడం, అవమానించడం, కొట్టడం ఇలాంటివి ఎదురవుతాయి అన్నమాట. అర్థమలేదా. త్యాగపూర్తంగా దేవుని వాక్య ప్రకారంగా సేవ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చేయదైన అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకని దేవుని వాక్యం మధురమైందే కానీ దాన్ని అనుసరించినప్పుడు మాత్రం ఏం ఎదురవుతాయి, మనకి చేయదైన అనుభవాలు ఎదురవుతాయి అనమాట. కాబట్టి టోటల్ గా ఇప్పుడు దేవుడు దేవదూత ద్వారా ఏమి ఇచ్చాడనమాట, యోహాను గారికి అక్కడ ప్రజలకి ప్రవచించే సందేశాన్ని ఇచ్చాడనమాట. అర్థమలేదా. 11వ అధ్యాయం. పదకొండో అధ్యాయంలో 11వ అధ్యాయానికి ఈ బోర్లు ముగించబడతాయి, అంటే సిగ్నల్స్ అనేవి ముగించబడతాయి. అయితే ఎందుకు దేవుడు సిగ్నల్స్ ఇవ్వాల్సి వచ్చింది, రోమా ప్రభుత్వానికి దేవుడు ఎందుకు సిగ్నల్స్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చెప్పండి. దేవుని ప్రజలను
శ్రమ పెడుతున్నందుకు ఆ విషయాన్ని ముందు చెప్పాడు అనమాట. 11వ అధ్యాయంలో ముందు 15 వచనంలో 7వ దూత బోర అన్నాడా? 15 వచనం చూడండి, 11-15. 7వ దూత బోర ఊదినప్పుడు అన్నాడా? అయితే 7వ దూత బోర ఊదినప్పుడు అంటే 6వ దూత అంటే 6వ బోర ఊదిన 7వ బోర చెప్పాలి కదా, అంటే 7వ సిగ్నల్ చెప్పాలి కదా. అలా చెప్పకోకుండా 7వ బోరకు ముందే ఎందుకు ఈ విషయాలు మాట్లాడాడంటే, ఎందుకు ఈ విషయాలు మాట్లాడుండొచ్చు అంటే, అసలు రోమా ప్రభుత్వం ఉన్న ప్రజల మీద, భక్తిహీనుల మీదకి దేవుడు ఎందుకు సిగ్నల్స్ ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఎందుకు కొన్ని ఎందుకు వారికి కొన్ని అంటే వారిని వ్యాపారాలు వాటిని నాశనం చేయాల్సి వచ్చింది. ఎందుకు నాశనం చేయాల్సి వచ్చిందంటే 11వ అధ్యాయం. ఎందుకు నాశనం చేయాల్సి వచ్చిందంటే 11వ అధ్యాయం మొదటి నుంచి. మరియు ఒకడు చేతికర వంటి కొలకర నాకు ఇచ్చి, నువ్వు లేచి దేవుని ఆలయము బలిపీఠము కొలత వేసి ఆలయములో పూజించేవాడిని లెక్క పెట్టమన్నాడు. అంటే అందులో పూజించేవాడిని కొలత వేయమన్నాడు. నిజానికి పాత నిబంధన అయితే భౌతికమైన యెరూషలేము, భౌతిక యెరూషలేములో దేవాలయము. కొత్త నిబంధనలు అయితే క్రీస్తు సంఘమే దేవుని ఆలయము. అది మన అందరూ తెలుసు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు ఇవన్నీ మన అందరూ తెలుసు. మొదటి కొరింథీ పత్రిక 3:16-17 వచనాలు. దేవుని ఆలయం, సంఘమే దేవుని యొక్క ఆలయము. అయితే ఆలయంలో పూజించే వాళ్ళు లెక్క పెట్టము, ఆలయానికి వెలుపట ఆవరణం కొలత వేయక విడిచిపెట్టము. అది అన్యులకి ఇవ్వను. అంటే ఇప్పుడు ఒక దేశంలో క్రైస్తవులు ఉన్నప్పుడు ఎవరు లెక్కించబడతారు చెప్పండి? అదే ఎవరు కొలత వేయబడతారు? దేవుని ప్రజలే కొలత వేయబడతారు, మిగతా వాళ్ళు లెక్కించబడరు. అవునా కాదా? ఇప్పుడు దేవుని ప్రజలే కొలత వేయబడ్డారు అంటే లెక్కించబడ్డారు. అదే దేవుడు తన ప్రజలను దృష్టించున్నాడు. అయితే అన్యులకి ఇవ్వబడిందన్నాడా? అన్యులు అనగా రోమా ప్రభుత్వం ఉన్న ప్రజలు వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని కాలుతో తొక్కుదురు. అండర్లైన్ చేయండి. ఎవరాలు? దేవుని ఆలయం ఉన్న ప్రజల్ని వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని కాలుతో తొక్కుదురు అంటే శ్రమ పెడతారు అన్నమాట. పరిశుద్ధ పట్టణం అంటే సంఘం. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధ పట్టణం అంటే ఏంటి? సంఘం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పారు కదా, సియోను కొండకు యెరూషలేము పట్టణానికి వచ్చారని. అవునా? అందువల్ల పరిశుద్ధ పట్టణం అంటే సంఘం. ఇప్పుడు పరిశుద్ధ పట్టణాన్ని కాలుతో తొక్కుదురు అంటే సంఘాన్ని కాలుతో తొక్కుతారు అంటే అర్థం ఏంటంటే క్రైస్తవుల్ని హింసపెడతారని అర్థం. 13వ అధ్యాయంలో చదివాం కదా మనం. 13వ అధ్యాయంలో చదివాం కదా. 13వ అధ్యాయంలో దేవుని ప్రజల్ని ఏం చేశారన్నమాట? చెరకి ఖడ్గం చేత చంపిన వాళ్ళు ఎవరు? అవునా? అన్నిలా కాదా? దేవుని ప్రజలు కాని వాళ్ళే కదా. దేవుని ప్రజలు కాని వాళ్ళు శ్రమలు పెడతారన్నమాట. అయితే శ్రమలు పెట్టినప్పుడు సంఘము అనేది సువార్త మాందనమాట. శ్రమలు పెట్టినా కానీ సంఘం సువార్త ఏమవుదు? మాందనమాట. అంటే శ్రమలను ఇబ్బంది పెడుతున్నప్పుడు మనల్ని మన గ్రామాల్లో మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మన సువార్త మానేస్తున్నామా? అలాగే రోమా ప్రభుత్వంలో ఉన్న భక్తిహీనులైన వాళ్ళు రోమా ప్రభుత్వము క్రైస్తవులు హింసపెడుతున్నప్పుడు సువార్త ప్రకటించడం అనేది మానరు అన్నమాట. అర్థమైందా? కాబట్టి వారు 42 నెలలు అంటే 42 నెలలు అంటే భౌతిక సంబంధమైన 42 నెలలు కాదు. కొద్ది కాలము దేవుని ప్రజల్ని అన్యులు శ్రమ పెడతారనమాట. అది ఆల్రెడీ దానియలు గ్రంథం 7వ అధ్యాయంలో ముందుగానే చెప్పారు. చెప్పలేదా? ఆల్రెడీ చదవవు నిన్న. అవునా? ముందుగానే చెప్పాడు. దానియలు గ్రంథాలలో ముందుగానే చెప్పాడు దేవుని పరిశుద్ధులతో యుద్ధం చేసి వాళ్ళు గెలుస్తారని. అవునా? వాళ్ళు శ్రమ పెడతారని. అలాగే ఇక్కడ రోమా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు క్రైస్తవుని శ్రమ పెడతా ఉంటారు. అయితే సంఘము సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. సంఘం ఏం చేస్తుంది? సువార్త ప్రకటిస్తూ ఉంటారు. చూడండి అక్కడ, నేను పరిశుద్ధ పని కాలుతో తొక్కుదురు, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చాను. అర్థమైందా? నా 2 సాక్షులకి అధికారం ఇస్తానన్నాడు. వారు గోని పట్టి ధరించుకుని 1260 దినాలు ప్రవచిస్తారు.
వీరు భూలోకానికి ప్రభువైన వాని ఎదుట నిలుస్తున్న 2 ఒలివ చెట్లు దీప స్తంభాలు ఉన్నారు. ఎవరైనా వారికి హాని చేయని ఉద్దేశం వల్ల వారి నోటి నుండి అగ్ని బయలువెళ్ళి వారి శత్రువుని దహించి వేయను కనుక ఎవరైనా వారికి హాని చేయని ఉద్దేశం వల్ల అలాగే వాడు చంపబడవాళ్ళు. తాము ప్రవచింప దినములు వర్షం కూడుకున్నట్లు ఆకాశం మోయటకు వారికి అధికారం కాదు, మరియు వారికి ఇష్టమైనప్పుడు నీళ్లు రక్తంగా చేయటకు నానా విధమైన తెగులతో భూమిని బాధించడం వారికి అధికారము కాదు. వారు సాక్ష్యం చెప్పడం ముగింపగానే అగాధంలో వచ్చి క్రూరముఖం వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపుంది. అర్థమైందా? అంటే ఇద్దరు సాక్షులు ఏం చేస్తారంట? సువార్త ప్రకటిస్తారంట. సువార్త ప్రకటించేటప్పుడు ఏం జరుగుతుందంట? సువార్త ప్రకటించేటప్పుడు ఏం జరుగుతుందంట? ఆ సువార్తకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎంతో మంది నాశనం చేయబడతారు. కానీ సువార్త ప్రకటనలో ఎన్నో అద్భుతాలు మహత్కారాలు జరిగింది. కాబట్టి ఇద్దరు సాక్షులు అంటే ఎవరు? బలమైన సంఘము అని అర్థం. ఇద్దరు సాక్షులు అంటే ఎవరు? బలమైన. 2 ఒకటి ఏకత్వం. ఒకటి ఏంటి? ఏకత్వం. మీ పుస్తకంలో ఇచ్చాను నేను ఈజీగా. ప్రతిదీ కూడా అర్థం చేసుకోవడం ముందు అసలు ప్రకటన గ్రంథం అవగాహన చేసుకోవడానికి ఇది చాలా అవి రాసుకొచ్చాను నేను. ఏది దేనికి సంకేతమో చెప్పాను, అంకెలకి అర్థాలు ఏంటో కూడా రాసి పెట్టాను. ఇంకా అది గనక చదివితే ఆ 2 అదే మొదట పరిచయ పుస్తకాలు బాగా చదివి బైబిల్ ముందు ఆ ప్రకటన చదివితే మీకు ఈజీగా అవగాహన అవుతూ ఉంటుంది. కాబట్టి 1 ఏకత్వం, 4 సృష్టి అంటే, 3 దేవత్వము అంటే దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ గురించి 3 ఉపయోగించబడినప్పుడు, 4 ఏమో 4 దిశలకి 4 వాడినప్పుడు, 1 ఏమో ఏకత్వానికి వాడినప్పుడు 2 బలమైన అనమాట. 2 ఏంటి? బలమైన అని అర్థం. అంటే సంఘము బలమైంది. అవునా? సంఘము ఏమైంది? బలమైంది. సంఘం బలమైంది కాబట్టి సువార్త వెదజల్లారు. వాళ్ళు సువార్త వెదజల్లినప్పుడు ఏం చేశారు? ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేశారనమాట. ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలని జరిగిస్తున్నప్పుడు సమయంలో ఒక మృగం వచ్చి 2 సాక్షులను చంపేసింది. అవునా? ఏ మృగం వచ్చి? ఒక మృగం వచ్చి ఏమైంది? చంపేసింది. ఆ మృగం ఎవరు అంటే రోమ ప్రభుత్వం అన్నమాట. అంటే క్రైస్తవుల్ని అణిచివేసింది, క్రైస్తవుల్ని కాళ్ళతో తొక్కింది, క్రైస్తవుల్ని అణిచివేయటానికి కారణం ఆ మృగం అనమాట. ఆ మృగమే 13 అధ్యాయంలో చూపించబడిన ఆ సముద్రంలోకి వచ్చిన మృగం అనమాట. అర్థమైందా? సువార్త విస్తృతంగా ప్రకటిస్తుంది మొదటి శతాబ్దంలో సంఘం. అవునా? చూడండి, అపోస్తల కార్యంలో సువార్త ఎలాగెళ్ళింది? విజయభేరి సాధించింది. అవునా? విజయభేరి మోగించిందా లేదా? అన్ని దేశాలకి సువార్త వెళ్ళింది. అద్భుతాలు మహత్కారాలు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేపారు. ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు జరిగించారు సువార్తలో. అర్థమైందా? చనిపోయిన వాళ్ళు సైతం తిరిగి లేపారు. అలాంటి అద్భుతాలు మహత్కారాలు జరిగిస్తూ సువార్త సాగిస్తున్న సంఘాన్ని ఆ మృగం వచ్చి ఏం చేసింది? అణిచివేసింది అనమాట. చంపడం అంటే ఏంటి? అణిచివేసింది. చూడండి అక్కడ దీన్ని చాలా మంది ఏం చేశారంటే ఇద్దరితో సమకూర్చి పెట్టారన్నమాట. ఏంటంటే ఇద్దరు సాక్షులు అంటే ఏం చేశారనమాట? ఇద్దరిని దేవుడు వేయడానికి ట్రై చేశారు, ఇద్దరిని జత చేయడానికి ట్రై చేశారు. అవునా? మోసే ఏం చేయాలన్నారు. మోసే ఏ కాలం నాడు, ఏలి ఏ కాలం నాడు, వాళ్ళిద్దరు ఎందుకు ఒకసారి పని చేస్తారు? నేను అవునా కాదా? అలాగా ఇద్దరిని జత కూర్చడం ఎప్పటికీ సాధ్యం కాదు. అక్కడ చెప్పబడడం జరిగింది, మృగం చంపేసిందంటే ఇద్దరు. నేను మోసే ఏలిని మృగం చంపేసిందా? కాబట్టి అంకెలకి సొంత అర్థాలు చెప్పకూడదు. దాని యొక్క భావాన్ని మొత్తం అంతా చదివి భావాన్ని చెప్పాలి తప్ప సొంత అర్థాలు చెప్పకూడదు. అక్కడ చూడండి, అక్కడ వారు సువార్త ప్రకటిస్తున్నాడు, అద్భుతాలు మహత్కారాలు జరిగించారు. అయితే సాక్ష్యం చెప్పుడు ముగించకంటే సువార్తను ప్రకటిస్తుండగా అగాధంలోనే వచ్చి క్రూరమగ వారితో యుద్ధం చేసి జయించి వంచండి. చూసారా? క్రూరమగ వచ్చి యుద్ధం చేసిందంట. అంటే దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో చెప్పాడు కదా, పరిశుద్ధులతో వాడు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడని. అంటే ఈ క్రూరమగ రోమా ప్రభుత్వం అనమాట. ఈ రోమా ప్రభుత్వము క్రైస్తవుల్ని అలాగే చెరచాదనలు చేయటం ద్వారా అణిచివేసింది.
ఏం చేసింది? అణిచివేసింది తప్ప అణిచివేసింది. మృగము వచ్చి ఇద్దరిని చంపేసింది, అంటే సంఘాలను అణిచివేసింది. అప్పుడు జరిగింది అని చూడండి. జయించి వాడిని చంపాను. వారి శవంలో ఆ మహాపట్నపు సంత వీధిలో పడి ఉంది, అంటే రోమాపట్నంలో అన్నమాట. వారికి ఉపమాన రూపంగా సొదొమ అని గైగుప్తు అని పేరు. అసలు వారి ప్రభు కూడా సిలువేయబడ్డారు. అంటే రోమా ప్రభుత్వం ద్వారా యేసులో సిలువేయబడ్డారు. అవునా? రోమా ప్రభుత్వంలోనే కదా సిలువేయబడ్డారు ఆయన. వారి ప్రభు కూడా సిలువేయబడ్డారంటే ఏంటి? సంఘాన్ని, మరి సంఘమే కదా. ప్రభు కూడా సిలువేయబడ్డం అంటే అర్థమైందా? వారి ప్రభు కూడా సిలువేయబడ్డారంటే ఎవరాళ్ళు? ఇప్పుడు ఇద్దరు సాక్షులు, సంఘం. సంఘం కొరకు కదా ప్రభు సిలువేయబడ్డాడు. కాబట్టి క్రూరము వచ్చి యుద్ధం చేసి జయించి వారిని చంపును. వారి శవంలో ఆ మహాపట్నం సంత వీధిలో పడిన వారికి ఉపమాన రూపంగా సొదొమ అని గైగుప్తు అని పేరు. అతను వారి ప్రభు కూడా సిలువేయబడ్డాడు. అంటే రోమా ప్రభుత్వమే క్రీస్తు వారిని ఏం చేసింది? సిలువేసింది. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడే వారికి జనములకు సంబంధించిన వారు 3 దినములున్నారు. వారి శవాలు చూస్తూ వారి శవాలు సమాధిలో పెట్టనీయరు. అంటే ఇద్దరు సాక్షులు అంటే సంఘముని హింసిస్తున్నప్పుడు ఏం చేస్తారన్నమాట? 3:30 అంటే 6 అసంపూర్ణం, 7 సంపూర్ణం, 3:30 అసంపూర్ణం. అంటే కొద్ది కాలం ఏం చేస్తారనమాట? ఆ సంఘాన్ని మళ్ళా యథావిధిగా పనిచేయడానికి అవకాశం ఇవ్వరు అనమాట. అదైనా యథావిధిగా పనిచేయడానికి వాళ్ళు ఏమవరో రోమ ప్రభుత్వం అవకాశం ఇవ్వరనమాట. అంటే వాళ్ళు చనిపోయినట్టే కదా మరి. అయితే వారిని సమాధిలో పెట్టినారు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతిని చూసి సంతోషిస్తూ ఉత్తయిస్తూ ఒకరికొకరు కట్నాలకు పంపుకుంది. ఎవరు? భక్తిహీనులు. సువార్త ఆపేయడంతో డప్పు బోలు కొట్టుకునే వాళ్ళు ఎవరు? అనుజనులు. సువార్త ఆగిపోతే డప్పు కొట్టరా? అలాంటి వాళ్ళు అనమాట. సువార్త అణిచివేయబడంతో భక్తిహీనులు రెచ్చిపోయి అర్థమైన ఒకరికొకరు అబ్బా బలి ఆగిపోయిందిరా అని కట్నాలు పంపుకుంటా ఉన్నారు, పండగ చేసుకుంటారంట. అర్థమైందా? సంఘము అణిచివేయబడుతున్నప్పుడు ఏం చేస్తారనమాట? వీళ్ళు పండగ చేసుకుంటారనమాట. అయితే 3 దినములున్నారు ఆయన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వాళ్ళు ప్రవేశించి కనుక వారి పాదాలు ఊని నిలిచేవి. అంటే సంఘం కొద్ది కాలం తర్వాత ఏం చేయబడింది? సంఘానికి మళ్ళా దేవుడు పవర్ ఇచ్చాడు. అంటే ఏంటి? మళ్ళా సువార్త ప్రకటించే అవకాశాలని ఇచ్చాడనమాట. అదే దేవుని దగ్గర నుంచి జీవాత్మ వచ్చిందంటే అర్థమేంటి? బలము. అంటే మళ్ళా సువార్త ప్రకటించే బలాన్ని దేవుడు వారికి ఇచ్చాడనమాట. అయితే 3:30 గంటల వెంబడి దేవుని దగ్గర జీవాత్మ వచ్చి వాళ్ళు ప్రవేశించినందుకు వారు పాదములు ఊని నిలిచారు. వారిని చూసిన వారికి మిగిలిన భయము కలిగింది. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండి అని పరలోకంలో గొప్ప స్వరం తమతో చెప్పిన వారు విని మేఘారులై పరలోకానికి ఆరోహణమయ్యారు. వారు పోతుండగా వారి శత్రువులు వారు చూసి ఆ గడిలోని గొప్ప భూకంపం కలిగినందున పట్టణంలో 10వ భాగం కూలిపోయాను. ఆ భూకంపం వల్ల 7,000 మంది చచ్చారు. మిగిలిన వారు భయప్రాంతులై పరలోక దేవుణ్ణి మహిమపరిచారన్నమాట. అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలుగా గమనించాల్సిన విషయం ఏంటంటే సంఘము ఏం చేయబడింది అన్నమాట? దేవుని దగ్గర నుంచి వచ్చిన బలం చేత ఏమయ్యారో బలపరచబడి బలపరచబడ్డారన్నమాట. బలపరచబడి దేవుని యొక్క దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా మనం చెప్పడం జరిగింది. అనగా సంఘము భక్తిహీనుల చేత అణిచివేయబడిన దేవుడు బలమవటం ద్వారా మళ్ళా వారు దేవుని వద్దకే చేరి ఉన్నారని తెలియజేశాడు అన్నమాట. మేఘారులై పరలోకానికి ఆరోహణమయ్యారు. వారు కూర్చుండగా వారి శత్రువు వారిని చూసి ఆ గదిలో గొప్ప భూకంపం వాళ్ళు నాశనం. కాబట్టి అంటే సువార్తను అణిచివేయటం అనేది రోమా ప్రభుత్వం వల్ల కానే కాదు. వాళ్ళు బ్రతికించబడ్డారు, దేవుని దగ్గరికి వెళ్ళారు. అంటే దేవునితో సంబంధం కలిగి మళ్ళా దైవ సంబంధమైన కార్యక్రమాలు కొనసాగించబడ్డారని దాని అర్థం. అర్థమైనా? అర్థం లేదా? మరణించిన వాళ్ళని చనిపోయారంటే అర్థం ఏంటి?
అణిచివేయబడిన సంఘం మళ్ళీ ఏమైంది? బలం పుంజుకుంది, దేవుని వలన బలము పుంజుకుంది అని చెప్పడం జరిగింది అనమాట. 14వ అధ్యాయం 14వ వచనం. రెండో శ్రమ గతించాను, ఇదిగో మూడో శ్రమ త్వరగా వస్తుంది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దాలు పుట్టాను. అర్థమైనా? ఇప్పుడు 7వ దూత బూర ఊదడం అంటే మరో సిగ్నల్, అవునా? ఆ 7 సిగ్నల్ అంటే 7 సంపూర్ణమైన సిగ్నల్స్ అన్నమాట, అంటే మార్చుకోవడానికి అన్నమాట. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయను, రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం ఆయన అన్నాడు. ఆయన యుగములకు వరకు ఏలును. అంటే యేసుక్రీస్తు వారి పరిపాలన చూడండి. దానిలో కన్నా 7వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ యేసుక్రీస్తు వారు ఆయన పరిపాలన అంటే దేవుడు తన అధికారాన్ని ఆయనకి ఇచ్చినట్టుగా మనకు అక్కడ కనబడతా ఉంటారు. అంటే ఈ ప్రభుత్వాల మీద అధికారం ఎవరు పొందారనమాట? ఈ ప్రభుత్వాలన్నింటి మీద అధికారం పొందినవాడు ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే చెప్పాడు సంఘం మీదే కాదు, రాజ్యం మీద కూడా. ఈ లోక రాజ్యమును మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగముల వరకు ఏళ్ళనమాట. కాబట్టి దేవుని పిల్లగా సమస్తము కూడా ఎపిసోడ్ 1:23 చెప్పాడు కదా, సమస్తము క్రీస్తు పాదాల కింద దేవుడే ఉంచాడు అనమాట. అంటే సర్వాధికారము యేసుక్రీస్తు వారికి అప్పగించబడింది. సర్వాధికారము యేసుక్రీస్తు వారికి ఏం చేయబడింది? అప్పగించబడింది. ఆయనే పరిపాలన చేస్తారు, యుగాలు పరిపాలన చేసేది ఆయన అన్నమాట. కాబట్టి 7వ బూర ఊదబడినప్పుడు పరలోకంలో ఈ విషయం చూపించబడింది. అయితే 16వ వచనం. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులుగా 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసిరి. వర్తమాన భూత కాలంలో ఉండివాడు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు మహాబలమును స్వీకరించి ఏలుతున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంటే తండ్రి అయిన దేవుడు మహాబలంతో ఏలుబడి చేస్తున్నాడు ఏది? ప్రపంచాన్ని. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా మహాదేవుడు పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అన్నాడన్నమాట. అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించే విషయంలో కూడా ఎందుకు చెల్లించాలన్నమాట? దేవుని యొక్క అద్భుతమైన పరిపాలన బట్టి కూడా దేవునికి ఏం చేయొచ్చు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చండి. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చింది. అది జనములు కోపగించినందున నీకు కోపం వచ్చింది. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకు పరిశుద్ధులకు నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయ వారిని నశింపజేయటకు సమయం వచ్చిందని చెప్పారు. అర్థమైందా? ఆ 7వ సిగ్నల్లో ఏం చెప్పబడింది అనమాట? జాగ్రత్త గమనించండి. నీ నామము భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును, జాగ్రత్త పెట్టుకోండి, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయ వారిని నశింపజేయటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పారనమాట. అంటే ఏంటి? అర్థమైనా? అంటే ఏంటి? ఈ రోమా ప్రభుత్వం నాశనం అవబోతుందని చెప్పేసి ఒక సంకేతం ఇవ్వబడింది అనమాట. అర్థమైంది? అక్కడ గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయ వారిని నశింపజేయటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పారు. మరియు పరలోకమందు దేవుని ఆలయం తెరబడగా దేవుని నిబంధన మనసము ఆయన ఆలయంలో కనబడింది. అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు, భూకంపము, గొప్ప వడగండ్లు కొట్టినాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క 7వ ముద్ర విప్పబడినప్పుడు దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క అధికారము, దేవుని యొక్క సర్వాధికారము ప్రశంసించబడి ఎవరైతే నశింపజేయాలనుకున్నారో వారిని నశింపజేసే సమయం వచ్చిందని ఒక సంకేతం అనేది చెప్పడం జరిగింది అనమాట. అలాగే మెరుపులు, ధ్వనులు, దేవుని యొక్క ఆలయం నుంచి ఏమొచ్చినాయంట? మెరుపులు, ధ్వనులు, ఇవన్నీ కూడా తీర్పుకు చూసిన అనమాట. అంటే ఈ 7వ సిగ్నల్ ఏంటంటే దేవుని తీర్పులు దగ్గరలో ఉన్నాయి, దేవుని తీర్పులు అనేవి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పడం జరిగింది. దేవుని తీర్పులు సిద్ధంగా ఉన్నాయని 7వ బూర ద్వారా హెచ్చరించబడింది అన్నమాట.
అయితే గమనించండి, అంటే దేవుడి ప్రజలను అణిచివేయటం వల్ల దేవుడు అంటే క్రైస్తవాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేయటం వల్ల ఏం జరిగినాయి అనమాట, క్రైస్తవాన్ని అణిచివేయటం ద్వారా దేవుడు ఈ సిగ్నల్స్ అనేవి ఇచ్చాడనమాట. మరి 11వ అధ్యాయంలో సువార్తను అణిచివేసిన రోమా ప్రభుత్వానికి లాస్ట్ సిగ్నల్. అవునా? సువార్త అంటే అంటే క్రైస్తవుని అణిచివేసిన, అలాగే సంఘమును, క్రీస్తు యొక్క సంఘమును అణిచివేసిన రోమా ప్రభుత్వానికి దేవుడిచ్చే లాస్ట్ సిగ్నల్ అది 11వ అధ్యాయము. లాస్ట్ సిగ్నల్ ఏంటి? ఇంకా తీర్పు మారలేదు కదా. 9వ అధ్యాయంలో సుమారుగా ఒక 6 సిగ్నల్ ద్వారా వాళ్ళు మారలేదు. 7వ సిగ్నల్లో 7వ సిగ్నల్లో ఏమి ఇచ్చాడంటే ఇక తీర్పులు ఖాయమైపోయినాయి అన్నాడు. తీర్పులు సిద్ధమైపోయినాయి. అంటే ఏంటి అసలు, ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది అంటే, ఎందుకు దేవుడు రోమా ప్రభుత్వానికి సిగ్నల్స్ ఇవ్వాల్సి వచ్చింది? అదేనా, దేవుడు రోమా ప్రభుత్వానికి ఎందుకు సిగ్నల్స్ ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఎందుకు సరి చేసుకోవడానికి ఆ ప్రభుత్వాన్ని దేవుడు శిక్షించాల్సి వచ్చింది అంటే, కారణం ఏంటంటే, ఎందుకు రోమా ప్రభుత్వంలో ఉన్న ప్రజల్ని ఎందుకు హెచ్చరించాల్సి వచ్చింది? అదేనా, ఎందుకు వాళ్ళకి తీర్పులు సిద్ధమై ఉన్నాయి? ఎందుకు తీర్పులు సిద్ధమై ఉన్నాయంటే, క్రీస్తు యొక్క సంఘాన్ని క్రీస్తు యొక్క సంఘాన్ని అణిచివేయటానికి అపవాదితో చేతులు కలిపాడు. అపవాదితో చేతులు కలిపింది ఎవరు? రోమా ప్రభుత్వం అని 12-13 అధ్యాయాలు చెప్తాడు. అదేనా, అసలు ఎందుకు రోమా ప్రభుత్వం మీదకి దేవుడు తీర్పులు కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు? ఎందుకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడంటే, రోమా ప్రభుత్వము అపవాదికి అవకాశం ఇచ్చింది. రోమా ప్రభుత్వము ఏం చేసింది? అవకాశం ఇచ్చింది అని చెప్పేసి రోమా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. ఎలా అవకాశం ఇచ్చిందో అపవాదికి రోమా ప్రభుత్వం ఎలా అవకాశం ఇచ్చిందో ఈ 12-13 అధ్యాయాలు చెప్పాడు. అదేనా, రోమా ప్రభుత్వానికి అపవాది వాడుకున్నాడు. అపవాది మాట రోమా ప్రభుత్వం విన్నందువల్ల రోమా ప్రభుత్వానికి దేవుడు తీర్పులు తీర్చబోతున్నాడని చెప్పాడు అన్నమాట. అధ్యాయము ఇది కీలకమైంది. అదైనా ప్రకటన గ్రంథానికి ముఖ్య అధ్యాయాలు 12-13 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాలు కనుక మీకు వంట పడితే అసలు ప్రకటన గ్రంథం అంటే ఏంటో అర్థమవుతుంది. నేను అర్థమవుతున్నా నా బాధ. నేను ఎంత శ్రమపడి దానికోసం ఎంత శ్రమ పడ్డానంటే మైండ్ ఆగిపోద్దేమన్నంతగా శ్రమ పడ్డాను. ఆ శ్రమకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. అది మీతో పంచుకుంటున్నాను. అర్థమైందా? మీకు ఎంత సులువుగా చెప్పేస్తున్నా అంటే దాని వెనకాల అక్కడ పుస్తకం తీసి వెళ్ళిపోవట్లా, ఎంతో శ్రమ పడ్డావు. కాబట్టి ప్రకటన గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ప్రకటన గ్రంథం తెలుసుకోకపోతే సువార్త పనిలో నువ్వు ఆటంకాలని, అవరోధాలని అడ్డుకోలేవు. నువ్వు సువార్తను అణిచివేయబడినప్పుడు నువ్వు ఏమైపోతావు? నిరుత్సాహపడిపోతావు. సువార్తని ఎక్కడైనా ఆఫ్ చేశారనుకోండి, సంఘం పెట్టిన కూడా లేకపోతే సువార్త పెట్టిన కూడా నువ్వేమైపోతావు? నిరుత్సాహపడిపోతావు. నిరుత్సాహపడకో, అది అణిచివేసేది కొద్ది రోజులే. మళ్ళా దేవుడు ఏదో రకంగా సహాయం అందిస్తాడు, సహాయము. అప్పుడు మళ్ళా ఆ ప్రాంతంలోనే నువ్వు సువార్త ప్రకటించవచ్చు అని అదైనా భక్తులతో పాటు భక్తి పనులు మరణించారని అదైనా సంఘము ఎప్పుడు శాశ్వతమైందని, దేవుడు ప్రజలు ఎక్కడున్నా అక్కడ చనిపోయిన ప్రయోజనమని ప్రకటన గ్రంథం మనకి బోధిస్తుంది అనమాట. అదైనా అందుకే ప్రార్థన గ్రంథం అర్థమైన వాళ్ళని నేను ఎవరికి భయపడను. ఎక్కడ సువార్త ఎక్కడ ఆఫ్ చేస్తారో అక్కడే పని చేస్తారు సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే సువార్త ఆఫ్ చేయడం ఎవరితనం?
అసలు ఎందుకు రోమా ప్రభుత్వం మీద దేవుడు తీర్పు తీర్చాల్సి వచ్చింది? ఎందుకు దేవుడు రోమా ప్రభుత్వాన్ని ప్రకటించేయాల్సిన అవసరత? అంటే వేలతో తీసేయాలి, అంటే దాన్ని సంపూర్ణంగా ప్రభుత్వాన్ని ఎందుకు తీసేయాలనుకున్నాడు దేవుడు అని అంటే, క్రైస్తవుల్ని నాశనం చేయటానికి అపవాదికి సహకరించిన వాడు ఎవరో? రోమా ప్రభుత్వం. అలా ఎలా సహకరించాడో చెప్పవస్తాడనమాట. అంతటి పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడిందండి. ఇప్పుడు దర్శనంలో ఇప్పుడు పరలోకానికి వెళ్ళబడిన ఈ యోహాను గారికి మరొక చూపించబడింది ఒక సూచన. అదేనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. ఎక్కడ కనబడింది ఆయనకి? పరలోకంలో ఒక సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ కనబడింది. ఒక అర్థమైందా? సూర్యుని ధరించుకున్న స్త్రీ కనబడింది ఆయన. ఆ భౌతిక సంబంధంగా ఏ స్త్రీ అయినా సూర్యుని ధరించుకుంటారా? అవునా కాదా? అందుకే అక్షరార్థం కాదు అది, అవునా? అది మనము గ్రహించవచ్చు. ఏది? మలాకి గ్రంథం 4:4 ప్రకారంగా నీటి సూర్యుని ధరించుకుని ఉండదు ఆ స్త్రీ. ఏ సూర్యుని ధరించుకుంది? ఆ నీటి సూర్యుడు అనే క్రీస్తుని ధరించుకుంది. ఆ ధరించుకున్న స్త్రీ ఇశ్రాయేలీలు. ఆ ధరించుకున్న స్త్రీ ఎవరో? ఇశ్రాయేలీలు. యేసుక్రీస్తు వారు వాగ్దానం చేయబడింది ఏ జాతిలో? ఇశ్రాయేలీల్లో. అర్థమైనా? ఇశ్రాయేలీలోనే కదా మెస్సీయా వాగ్దానం చేయబడింది. ఎందులోనండి? ఇశ్రాయేలీల్లో. కాబట్టి సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదాల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాల పీఠాలు ఉందండి. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుతూ ఆ నొప్పులు కేకలు వేసిందండి. అంటే పరలోకంలో ఆ యోహాను గారికి ఒక స్త్రీ సూర్యుని ధరించుకుని నొప్పులు పడుతూ కేకలు వేస్తున్నట్టు కనపడింది. అర్థమైందండి. ఇశ్రాయేల్ అందరినీ కూడా అర్థమైంది. ఇశ్రాయేల్లో ఈ చంద్రుడు, సూర్యుడు ఈ పదాలు ఇశ్రాయేల్ అందరినీ సూచించారు. అంటే ఇశ్రాయేల్ యాకోబు కుమారుడు 30 ఆదికాండము 'యోసేపుకి ఒక కళ వచ్చింది. ఆ కళలో తనకి తన యొక్క అన్నదమ్ములు, తల్లిదండ్రులు సైతం తనకి నమస్కారం చేస్తారు, తనకు లోబడతారని చెప్పేసి ఒక కళ అనేది రావడం జరిగింది. ఆ కళ భావం 37 అధ్యాయం అనుకుంటే, 37 అధ్యాయం, ఆదికాండం 37 అధ్యాయంలో 9వ వచనంలో అతడు ఇంకో కళ కానీ తన సహోదరుడు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడి అని చెప్పాను. అతడు తన తండ్రితో తన సహోదరులతో అది తెలియ చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీకు ఇక్కడ కళ ఏమి, నీకు కళ ఏమిటి? నేను నీ తల్లి నీ సహోదరు నిశ్చయంగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని గద్దించాను. అర్థమైందా? ఏం కనబడింది అనమాట? నక్షత్రములు చూడండి, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రం నాకు సాష్టాంగపడిన అన్నాడు. అంటే భావం ఏంటి అక్కడ? భావం ఏంటి చెప్పండి? యాకోబు, ఆయన భార్య, వాళ్ళ పిల్లలు, యాకోబు మిగతా వాళ్ళు, యోసేపు మిగతా వాళ్ళ పిల్లలందరూ కూడా, మిగతా పిల్లలందరూ కూడా యోసేపుకి నమస్కారం చేస్తారు, అంటే యోసేపుకి లోబడతారు అని ఒక కళ చూపించబడి, అదే ఐగుప్తు దేశంలో ఆయన హెచ్చించబడే ఆ స్థితి అంతా కూడా ముందుగానే కళలో చూపించాడు దేవుడు, అవునా? అలాగే ఇశ్రాయేలీలు, అర్థమైందండి, ఇశ్రాయేలీని ఇక్కడ ఒక స్త్రీతో పోల్చాడు అనమాట. మనకి విలాప వాక్యాలు కానీ అలాగే యెరూషలేము ఒక స్త్రీగా పోల్చడం ప్రవక్తల గ్రంథాల్లో మామూలుగా చెప్పబడింది. బబులోను దేశాన్ని కూడా ఒక కన్యకగా స్త్రీగా పోల్చాడు యెషయా గ్రంథం 47 అధ్యాయం, అవునా? ఇలా ఒక స్త్రీగా దేశాల్ని, అంటే ఒక దేశాన్ని స్త్రీగా పోల్చిన సందర్భాలు ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నాయా లేదా? ఉన్నాయి. కాబట్టి ఇశ్రాయేల్ అందరిని కూడా ఒక స్త్రీగా పోల్చి, ఆ ఇశ్రాయేల్ నుంచి వచ్చే నీతి సూర్యుడు
అనగా యేసుక్రీస్తు వారు రాబోతున్నారని, అదే యేసుక్రీస్తు వారు రాబోతున్నట్టుగా అక్కడ చూపించారనమాట. ఎక్కడ? పరలోకంలో ఆ ఇశ్రాయేల్ నుంచి యేసు ప్రభు వచ్చాడు. అంటే ఒక స్త్రీలో నుంచి ఒక ఆయన ఒక బిడ్డ రాబోతున్నాడని చెప్పి చూపించాడు అనమాట. అది ఎవరునంటే యేసుక్రీస్తు వారు, అదే ఇశ్రాయేల్ నుంచి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. జరిగిపోయింది, జరగలేదా? జరిగిపోయింది ప్రార్థన గ్రంథం రాసేటప్పటికి. కానీ అసలు సంఘానికి శత్రువులు ఎవరో చెప్పాలి కదా. అదే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో సంఘానికి తెలియాలో వద్దా? అసలు హింస ఎలా వచ్చింది? అపవాది వాళ్ళే కదా. అపవాది రోమా ప్రభుత్వంతో చేతులు కలపడం బట్టే కదా ఈ హింస వచ్చింది, అవునా? కాబట్టి అది సంఘానికి తెలియజేయాలో వద్దా? ఇప్పుడు మనకు ఎవరైనా బాధలు కలిగించారు అనుకోండి, అసలు ఎవరో తెలుసా దీనికి మూల కారణం అంటారా? నీకు ఇబ్బందులు కలగడానికి మూల కారణం ఎవరో తెలుసా? అసలు నీ మీద ఉరుకొల్పింది ఎవరో తెలుసా అని మనకి లాస్ట్కి అసలు ఎవడెట్టాడో లాస్ట్కి తెలుస్తుందో తెలీదా? తెలుసు. అలాగే మొదటి శతాబ్దంలో శ్రమలు అనుభవిస్తున్న క్రీస్తు సంఘానికి అసలు ఈ శ్రమలు అనేవి రోమా ప్రభుత్వం ఎందుకు పెడుతుందో తెలుసా? ఈ రోమా ప్రభుత్వం ఎందుకు పెడుతుందో తెలుసా? శ్రమలో ఎవరి ద్వారా పెడుతున్నాడో తెలుసా రోమా ప్రభుత్వం అని సంఘానికి అసలు విషయాన్ని తెలియచేయటానికి చెప్పడం జరిగిందనమాట. చూడండి అక్కడ చదువుతాం. సూర్యుని ధరించుకున్న స్త్రీ, ఇశ్రాయేలీయులు ఒక స్త్రీగా పోల్చాడు, యేసుక్రీస్తు వారిని సూర్యుడిగా పోల్చడం జరిగింది. అంతని మరొక సూచనంట. అక్కడే ఒక స్త్రీ సూర్యుని ధరించుకుని ప్రసవాదన పడుతుంది, నొప్పులు, అవునా? ఆ పక్కనే మళ్ళీ ఎవరు గడసర్పం, అవునా? చూడండి, ఆ గర్భిణీ ప్రసవాదన పడుతుంటే అంతని పరలోక మంది ఇంకొక సూచన కనబడింది. ఇదిగో ఎర్రని మహా గర్సర్పం, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండేను. అర్థమైంది. కానీ ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో ఈ సంతానానికి ఆది సంతానానికి వైరు. కాబట్టి అపవాది అని మనం ఆశ్చర్యపోకలేదు. ఆది సర్పం, అవునా? ఆది సర్పం అంటే ఎవరు? అపవాది, గర్సర్పం అన్నమాట. కాబట్టి ఎర్రని మహాగర్సర్పం, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండేను. దాని తల మీద 7 కిరీటములు ఉండేను. దాని తోక ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేసింది. కననయన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువుని మృంగేయాలని ఆ గర్సర్పం స్త్రీ ఎదుట నిలుచున్నాను. అంటే ఈ సాతానుకున్న బలం గురించి మాట్లాడారు అనమాట. సాతాను కూడా ఏముందన్నమాట? సాతాను కూడా 7 తలలో కొమ్ములు, అంటే అధికారము శక్తి ఉంది. వేసుకోని అన్నా కాదు, ఈ లోకమంది ఇచ్చేస్తాను, నాకు నమస్కారం చేస్తానని, అవునా? కాబట్టి అపవాదికి ఏముందన్నమాట? అధికారం ఉంది. ఆ అధికారంతో ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి రాకుండా ఆటంకం చేయాలని ప్రయత్నాలు చేశాడు. ఆ స్త్రీ కన్నాగానే ఆమె శిశువుని మృంగివేయాలని ఆ గర్సర్పం స్త్రీ ఎదుట నిలుచుంది. మన అందరికి తెలుసు మత్తయి సువార్త 2వ అధ్యాయం, అవునా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఏ రోజు ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు లేదా? మరి ఏ రోజుని ప్రేరేపించిన వాడు ఎవడో? అపవాది. అంటే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి రాకుండా ఆటంకాలు జరిగినాయి. అతల్య ఏమో ఒకనాడు యోధా సంతతిలో ఉన్న వారిని అందరినీ చంపడానికి ప్రయత్నం చేసింది, అవునా? కాబట్టి ఎస్తేరు గ్రంథంలోనేమో మొత్తం ఇశ్రాయేల్ యోధా జాతిని లేకుండా చేయడానికి ఆమాను కోరుకున్నాడు. అసలు వాళ్ళు ఎవరో లేకుండా ఉండటానికి అదే ఎస్తేరు గ్రంథంలో ఆమాను ఏం చేశాడు? అసలు యోధా జాతిలో ఎవరో మిగలకుండా ఉండటానికి ఒక శాసనం పుట్టించేశాడు, అవునా? మరి అది ఎవరి ప్రయత్నం? అపవాది ప్రయత్నం. అంటే యేసుక్రీస్తు వారు రాబోతున్నారని ప్రవచనాలని అపవాది ప్రవచించడం బట్టి గ్రహించి యేసుక్రీస్తు వారిని ఇశ్రాయేల్ నుంచి రాకోకుండా అడ్డుపడడానికి ప్రయత్నం చేశాడనమాట. అలాగే మనం మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో కూడా ఏ రోజు ఏం చేశాడు? 2 సంవత్సరాల చిన్నపిల్లలందరినీ చంపించేశాడు. అంటే
యేసుక్రీస్తు వారిని భూమి మీదకి రాకుండా అపవాది అడ్డుకున్నాడా లేదా? ప్రయత్నాలు చేశాడా లేదా? ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు వాడి ప్రయత్నాలు ఎరిగి అర్థమైందా? దేవుడు ఏం చేశాడు అనమాట, ముందుగానే అక్కడ పంపించేశాడు, ఐగుప్తుకి పంపించేశాడు. ఏ రోజు చచ్చిపోయిన తర్వాత మరలా ఐగుప్తు నుంచి నా కుమారుని పిలుస్తుందని చెప్పేసి. అంటే యేసుక్రీస్తు వారిని అపవాది రానివ్వకుండా ఆప్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు చూడండి, గణసర్పస్థితి నిల్చున్నాను, సమస్త జనము ఇనపదండంతో ఏళ్ళనైనా ఒక మగ శిశువు ఆమెతనగా ఏళ్ళైనగా మనకు శిశువు పుట్టింది. యెషయా గ్రంథం 9:6. ఏళ్ళైనగా మనకు శిశువు పుట్టింది, మనకు కుమారుడు అనుగ్రహించబడను. శిశువు ఎవరు? కుమారుడు. కాబట్టి సమస్త జనాల్ని ఏళ్ళనైనా ఇనప దండముతో ఏళ్ళనైనా ఒక మగ శిశువు ఆమె కనుక ఆమె శిశువు దేవుని అద్దకు ఆయన సింహాసనం అద్దకు కొనుకోబడ్డాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అపోస్తలుల 2:30 మీరు సిలువేసిన వేసిన దేవుడు ప్రభువుగా క్రీస్తువారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ నుంచి వచ్చారు. ఇశ్రాయేల్ నుంచి రాగానే ఆయన చనిపోయి సమాచారం తిరిగి లేకపోతే దేవుని అద్దకే పడిపోయాడు. అందుకని అపవాది యేసుక్రీస్తు వారిని భూమి మీద రానివ్వకుండా ఆటంకాలు ప్రవచించినా కానీ దేవుడు భూమి మీద పుట్టించాడు, తన కుడిపార్శ్వాన్ని చేర్చుకున్నాడు. అర్థమైందా? దేవుడు ఏం చేశాడు? తన కుడిపార్శ్వాన్ని చేర్చుకున్నాడు. అయితే ఆ స్త్రీ అరణ్య చూడండి, అక్కడ దేవుని అద్దకు ఆ సింహాసనం అద్దకు కొనుక్కోబడ్డాడు. ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయింది. అచ్చట వారు 1260 దినాలు ఆమెను పోషించాలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచుంచాడు. అంటే అర్థం ఏంటనమాట? అర్థమైందా? అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళారో అప్పుడు ఈ స్త్రీ ఇశ్రాయేలీలు, భౌతికమైన ఇశ్రాయేలీలు ఏమయ్యారు? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు అయిపోయారు. అపోస్తలుల 2వ అధ్యాయంలో రక్షించబడింది ఎవరండి? అపోస్తలుల 2వ అధ్యాయంలో రక్షించబడింది ఎవరు? ఏ ఇశ్రాయేల్? భౌతికమైన ఇశ్రాయేలేనా? మరి భౌతికమైన ఇశ్రాయేల్ రక్షించబడితే ఏమవుతారు? వాళ్ళు ఆత్మ సంబంధం ఇశ్రాయేల్ అవుతారు. అంటే ఇశ్రాయేల్ నుంచి వచ్చారు యేసువారు. ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళారో ఆయన ద్వారా ఈ ఇశ్రాయేలీలు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేల్ అయిపోయారు. అర్థమైనా? ఆత్మ సంబంధం ఇశ్రాయేల్ అయితే సంఘం అయ్యారని అర్థం. అర్థమైనా? ఆత్మ సంబంధం ఇశ్రాయేల్ అయ్యారంటే ఏమయ్యారు? సంఘం అయ్యారు. అంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు అనమాట, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పరలోకానికి వచ్చారో ఈ ఆత్మ సంబంధమైన ఇశ్రాయేల్ అయినటువంటి వారికి దేవుడు కాపుదలని అనుగ్రహించాడు అనమాట. దేవుడు కాపుదలు అనుగ్రహించాడు అనమాట. చూడండి, 260 దినాలు ఆమెను పోషించాలని 260 దినాలు ఆమెను పోషించాలని దేవుడు ఆమెకు స్థలము సిద్ధపరచుంచాడు. అంటే సంఘాన్ని దేవుడు కాపుదల ఏర్పాటు చేశారనమాట. రోమా ప్రభుత్వం వచ్చి అణిచివేయబడే వరకు అసలు సుమారుగా 100 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు సువార్త ఎలా సాగింది చెప్పండి? విస్తృతంగా సాగిందా లేదా? సాగింది. అప్పుడు సంఘాన్ని ఎవరు ఏమి చేయలేకపోయారు. అపవాది కూడా ఏమి చేయలేకపోయాడు. రోమా ప్రభుత్వంతో కలిసిన తర్వాతే అపవాది సంఘాన్ని అణిచివేయ చేశాడు అనమాట. చూడండి అక్కడ అప్పుడు ఏం జరిగిందో చూడండి. అంతటా పరలోకమందు యుద్ధం జరిగింది. అక్కడే ఇవన్నీ ఎక్కడ చూపెట్టినాడు? అదే పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలు అతని దూతలు ఆ గర్సర్పంతో యుద్ధం చేయాలని ఉండగా ఆ గర్సర్పము దాని దూతలో యుద్ధం చేశారు కానీ దాన్ని గెలవలేకపోయారు. దానికి పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయింది. అంటే ఏంటి? అర్థమైందా? యేసుక్రీస్తు వారు పరలోకానికి ఎప్పుడైతే వెళ్ళారో అపవాదికి అడ్డుపడింది. అపవాది వెళ్ళడానికి ఆటంకం పడింది. ఎందుకని? సహోదరుల మీద నేరం మోపడానికి వెళ్ళేవాడు కాబట్టి. అదైనా యేసుక్రీస్తు వారు భూమి మీద మరణించి తిరిగి లేచేంత వరకు కూడా అపవాది పరలోకానికి వెళ్ళొచ్చేవాడు. ఎవరి మీద నేరం మోపడానికి? మనకు ఉదాహరణ ఏది? యోబు గ్రంథం. ఉదాహరణ ఏది?
ఆ యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళిన తర్వాత మళ్ళీ అపవాది ఏంటంటే ఎక్కడ ఉండదు ఉండదు ఉండదు. అందువల్ల ఆ పరలోకంలో మరొక విషయం కనబడింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళారో దేవదూతలు ఏం చేశారంటే అపవాదితో నువ్వు ఇక్కడికి రావడానికి కుదరదు, ఇక్కడికి వచ్చే అవకాశం లేదు నీకు అని చెప్పేసి, నీకు స్థలం లేదని చెప్పేసి గెంటేశారన్నమాట. అర్థమైందా? గెంటి వేశారు అన్నమాట. కాగా సర్వలోకాన్ని మోసపుస్తూ అపవాదని సాతానని పేరు గల ఆది సర్పమైన మహాగర్ సర్పం పారద్రోయబడింది. అది భూమి మీద పారద్రోయబడింది. దాని దూతలు దాంతో కూడా పారద్రోయబడ్డారు. మళ్ళీ ఒక గొప్ప స్వరం పరలోకం ముందు ఇలా చెప్పుతూ ఉంటుంది, రాత్రి పగళ్ళు. ఇది అండర్లైన్ చేయండి, రాత్రి పగళ్ళు. రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. అంటే శిలువ మరణానికి ముందు ఏం చేసేవాడు అనమాట, నేరం మోపువాడు. ఎప్పుడైనా వేస్తూ పాత నిబంధన ప్రజల్లోని విశ్వాసుల కొరకు కూడా మరణించారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పాపక్షమాపణ నిమిత్తము పాత నిబంధన ప్రజల కొరకు ఎప్పుడైతే మరణించారో 9:14 ప్రకారంగా పాతాళంలో ఉన్న అంటే మృతుల్లోకంలో ఉన్న వారిని పరదేశంలోకి చేర్చి ఆయన మళ్ళా తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే జరిగిందో ఈ యొక్క ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరణించారో, మరణించడం ద్వారా పాత నిబంధన ప్రజలు కూడా పాపాలు అనేవి క్షమించబడ్డాయి. క్షమించబడిన వెంటనే ఇంకా నేరరోపణ చేయడానికి అవకాశం ఉందా? లేదన్నమాట. కాబట్టి మన సహోదరుల మీద రాత్రి పగల్లో మనకు అర్థమవడానికి అక్కడ రాత్రి పగలు పరలోకం, కానీ రాత్రి పగలు మనసు దేవుని ఎదుట మన సహోదరులు నేరం మోపువాడైన అపవాది పారద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యం మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు ఆయను. ఎప్పుడైంది క్రీస్తు అధికారం? అపోస్తలుల 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారికి ఎప్పుడైతే అధికారం ఇవ్వబడిందో అప్పుడే అపవాది పారద్రోయబడ్డాడు. ఎందుకంటే నేరరోపణ చేయకోకుండా, సహోదరుల మీద నేరరోపణ చేయకోకుండా పారద్రోయబడ్డాడు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు రక్షణ శక్తి మన దేవుని మన ప్రభు అయిందన్నాడు. వారు గొడుకున్న రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని జయించి ఉన్నారు. కానీ మరణం వరకు తాము ప్రాణాలు ప్రేమించిన వారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుప్రాధం గలవాడే మీ ఎదురు దిగి వచ్చున్నాడని చెప్పాను. అంటే అసలు శ్రమలు ఎవరి వాళ్ళు వచ్చినాయి సంఘానికి? అదైనా అపవాదికి పరలోకం వెళ్ళి సహోదరుల మీద నేరం మోపే అధికారాన్ని కోల్పోయారు కాబట్టి అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఎవరికి శ్రమ? ఎప్పుడైతే భూమి మీద పరద్రోయబడ్డాడో భూమి మీద ఉన్న వారికి ఏమన్నాడు ఆయన? అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రాంతం గలవాడే మీ ఎదుగు దిగి వచ్చున్నాడని చెప్పాను అనమాట. కాబట్టి పరలోక నివాసులు ఉత్సాహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ. అంటే భూమి మీద క్రీస్తు సంఘానికి శ్రమే కదా మరి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళి పరలోకంలో అధికారం పోగొట్టుకున్నాడు, పరలోకంలో అధికారం లేదు కాబట్టి భూమి మీద ఉన్నది ఎవరి సంఘం? క్రీస్తుది. ఇప్పుడు క్రీస్తు సంఘాన్ని పాడు చేయాలని వాడు ప్రయత్నం చేశారన్నమాట. క్రీస్తు సంఘం పాడు చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు సంఘానికి హింస ఎవరి ద్వారా వచ్చింది? అపవాది. మూలకారకుడు ఎవరు? అపవాది. అంతేగాని జగత్తు పునాది వేయబడకుంటే దేవుని దగ్గర ఒక దేవదూత అదే పడేస్తే మళ్ళా 4-5 లేదా కొంతమందిని తీసుకొచ్చేసాడు. ఇదంతా కూడా బూటకం అన్నమాట.
కల్పిత కథ, కల్పితమైన కథ. జగత్తుకు ముందే దేవుని దగ్గర పరలోకంలో యుద్ధం జరిగింది అది ఉంది అక్కడ. మరి జగత్తుకు ముందే యుద్ధం జరిగిందని ఎలా కలిపారేమో? ఎంత ఆసక్తిగా ఉండేది ఆ కథ, కల్పిత కథ ఎలా ఉండేది. అంతే. ఎవరయ్యా అపవాదం అంటే ఏముంది, దేవుని దూత దేవుని తిరుగుబడి పడిపోయాడు అంతే. అవునా? బోటకు కథలు ఎంతో ఇదిగా ఉండేవి. కాబట్టి అసలు క్రైస్తవానికి మొదటి శతాబ్దంలో క్రైస్తవాన్ని అంత అణిచివేసే అంత పరిస్థితి ఏర్పడడానికి కారణం ఎవరో తెలుసా? అపవాదని. మొదటి శతాబ్దంలో శ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవులకి అసలు ఎవరు మూలకారకుడు, అసలు ఈ శ్రమలు ఎవరి వల్ల వచ్చినాయి, అర్థమైనా? ఎందుకు భూమి మీద శ్రమ? పరలోకం వాడికి వెళ్ళడానికి అధికారం లేదు కాబట్టి భూమి మీద ఉన్న సంఘాన్ని హింసించడానికి వాడు ప్రయత్నం సాగించాడని చెప్పేసి సాగిస్తున్నాడని చెప్పేసి అక్కడున్న రోమా ప్రభుత్వం చేత శ్రమ అనుభవిస్తున్న సంఘానికి ఈ విషయాలు తెలియపరచకుండా వచ్చాను. అర్థమైందా?